నాటక రంగానికి మంచి భవిష్యత్తు ఉందని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ సీతాపతిరావు, కరి భామిరెడ్డి, బుర్ర కథ కథకులు గొర్లే రాములు పేర్కొన్నారు. కాకినాడ వెంకటరత్నపురంలో గల దంటు కళాక్షేత్రంలో సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంకు చెందిన శ్రీ విద్యాసారవాణి కళాంజలి సంస్థ ఆధ్వర్యంలో భక్తి చింతామణి వినోదాత్మక సాంఘిక పద్మ నాటక ప్రదర్శన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సంస్థ కార్యదర్శి పంపన దయానంద బాబు స్వాగతం పలికారు. సంస్థ అధ్యక్షులు కరి అచ్యుతరామారెడ్డి అధ్యక్షత వహించగా సంస్థ గౌరవ అధ్యక్షులు కరి భామిరెడ్డి ముఖ్య అతిథిగాను, సంస్థ గౌరవ సలహాదారులు సీతాపతిరావులు విశిష్ట అతిథిగాను, జగన్నాథరాజు గట్టి సత్యనారాయణలు గౌరవాతిథులుగా పాల్గొన్నారు. తొలుత అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు కరి భామిరెడ్డి, సీతాపతిరావు, గొర్లే రాము, పంపన దయానంద బాబులు మాట్లాడుతూ నాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు భవిష్యత్తులో సంస్థ తరపున సాంఘిక పౌరాణిక నాటకాల ప్రదర్శన చేయనున్నట్లు వెల్లడించారు. అనంతరం నాటకంలోని పాత్రధారులను ముఖ్య అతిథి ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ సాలువాలు కప్పి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా ప్రముఖ హార్మోనియం కళాకారుడు, పలువురు పారిశుద్ధ్య సిబ్బందిని సంస్థ తరపున సాలువాలు కప్పి నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు చిన్నిబిల్లి రవి ఆనంద్, తురగా సూర్యారావు, బాలు, బాబీ, నూకరాజు, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, పిపి శాస్త్రి, వర్మ, కరక రాజబాబు, పలువురు నగర ప్రముఖులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. నాటక రంగానికి భవిష్యత్తు ఉందని తెలియజెప్పే విధంగా థియేటర్ మొత్తం ప్రేక్షకులతో నిండిపోవడంతో నిర్వాహకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి సంబరాల పేరిట గత 3 సంవత్సరాల నుంచి కూడా జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీలో జేఎన్టీయూ క్యాంపస్ లో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాం. మన పోయిన ఆదివారం ఇదే రోజున ఆ యూనివర్సిటీ క్యాంపస్ లో చాలా అద్భుతంగా, చాలా వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది. మహిళా ముగ్గుల పోటీలు, గంగిరెడ్డులు, హరిదాసులు, రకరకాల జానపద కళారూపాలను ఆహ్వానించి దాని భాగంగానే ఈరోజు సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులకు వినేవారిని ఆశ మరియు సమాజానికి సందేశాన్ని అందేవారనే ఉద్దేశంతో ప్రప్రథమంగా ఈ చింతామణి నాటకాన్ని ఈ సంక్రాంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ నాటక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. శుభాకాంక్షలు తెలియజేస్తూ అల్లూరు సీతారామరాజు కళావేదికకి ఊపిరిలూతున్నటువంటి దాతలకు, రసజులైనటువంటి ప్రేక్షకులకు మీరందరూ ఇక్కడికి రావడం వల్ల అల్లూరు సీతారామరాజు కళావేదికకి సంక్రాంతి అందం వచ్చింది. అటువంటి కళాకారులకు అందాన్ని తీసుకొచ్చేవారు, కళాకారులకు సహకరించేవారు వర్తిల్లాలని సీతారామరాజు కళావేదిక నవ చైతన్యంతో ఇంకా ముందంజ వేయాలని, ప్రయోజనమైనటువంటి అనేక ప్రదర్శనలు ప్రజల దగ్గర తీసుకురావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ధన్యవాదాలు. రోజు రోజుకు కూడా పెరుగుతుంది, ఇంట్రెస్ట్ కూడా ప్రతి వాళ్ళ దగ్గర కూడా బాగా, అంటే ఇంకా నాటకాలు మంచి మంచి నాటకాలు వేస్తున్నారు, మనం కూడా వెళ్ళాలి అనే అభిప్రాయం ప్రజల్లో తీసుకొస్తున్నారు. ఎందుకంటే నాకు జనం కనిపించేవారు కాదు, ఈవేళ ఈ జనాన్ని చూస్తుంటే ఇంత మారుమూలైనా కూడా చాలా చక్కగా వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అంచేత ఈ నాటకాన్ని మీరు అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేసి ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ అటెండ్ అయ్యి ఈ నాటకాలు బాగా ఎందుకంటే ఒరిజినాలిటీ ఇక్కడ కనిపిస్తుంది. యాక్టింగ్ సినిమాలు చూస్తున్నాం మనం. పూర్వకాలం ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారు అప్పుడు చూసే సినిమాకి ఇప్పటికి ఎంతో వ్యత్యాసం కనిపిస్తుంది. ఇప్పుడు యాక్టింగ్ లేదు, ఇప్పుడంతా ఇప్పుడు అంత గ్రాఫిక్